మిత్రులారా, స్వాగతం. భారతదేశంలోని పురాతన కథల నుండి ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. విక్రమ బేతాల్ కథల సమాహారం నుండి తీసుకోబడిన నచికేత కథను ఇప్పుడు మనం అనుభవిస్తాం. మా కథ ప్రారంభమవుతుంది. నచికేతుని కథ. బేతాళుడు ఎన్నిసార్లు చెట్టు మీదకి వెళ్ళినా విక్రమార్కుడు ఎంతో ఓపికగా చెట్టు మీద ఉన్న బేతాళుడిని మళ్లీ కిందకు దించి భుజం మీద వేసుకొని మౌనంగా ముందుకు నడిచాడు. అది చూసిన బేతాళుడు, మహారాజా, ఇంతవరకు నేను మీలాంటి వారిని ఎక్కడా చూడలేదు. మీ ఓపిక చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా. దారిలో మీకు విసుగు రాకుండా మంచి కథ చెబుతాను, వినండి అని బేతాళుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం అమలాపురం ఊరిలో వాసుదేవుడు అనే ముని ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎప్పుడూ నిజాలే మాట్లాడేవాడు. కలలో కూడా అబద్ధం మాట్లాడడు. ఆ మునికి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. అతని పేరు నచికేతుడు. అతడు చాలా తెలివైనవాడు. అన్ని విద్యలు తెలిసినవాడు. విద్యలన్నీ తన తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు. వాసుదేవుడు ఒకసారి అమ్మవారికి చేసే ప్రత్యేక పూజ గురించి తెలుసుకున్నాడు. ఆ పూజ చేయటం వలన ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. వాళ్ళు అనుకున్న అన్ని పనులు వెంటనే పూర్తవుతాయి. కానీ ఆ పూజ చేసిన వాళ్ళు తమ దగ్గర ఉన్న వస్తువులను, సంపదను దానం చెయ్యాలి. అలా దానం చేయకపోతే ఆ పూజ ఫలించదు. మంచి ముహూర్తం చూసుకొని ఒకరోజు వాసుదేవుడు పూజ చేసి వస్తువులను దానం చేయటం మొదలుపెట్టాడు. అలా దానం చేసేటప్పుడు అతను మంచి వస్తువులను తన కొడుకు కోసం దాచేసి పాడైపోయినవి దానం చేశాడు. వాసుదేవుడు కొన్ని రోజుల తర్వాత తమ రాజ్యం యొక్క రాజుగారి వద్దకు వెళ్ళి, రాజా, నేను అమ్మవారికి ప్రత్యేక పూజ చేస్తున్నాను. అందులోని నియమం ప్రకారం పూజ చేసిన తర్వాత ఇతరులకు దానాలు కూడా చేస్తున్నాను. కాబట్టి మీరు నాకు దానం చేయడానికి కొన్ని ఆవులను ఇస్తారా అని అడిగాడు. అందుకు రాజు ఒప్పుకొని అతనికి కొన్ని ఆవులను ఇచ్చి పంపాడు. వాసుదేవుడు వాటిని తీసుకువెళ్ళి తన పొలంలో కొన్ని రోజులు పెంచాడు. తర్వాత వాటిని కూడా దానం చేశాడు. కానీ వాటిలో ఎక్కువ పాలిచ్చే ఆవులను తన కొడుకు కోసం దాచేసి ముసలి ఆవులను బయటివారికి దానం చేశాడు. ఒకరోజు నచికేతుడు తన తండ్రి చేసే తప్పును గుర్తించాడు. అయ్యో, నా తండ్రి నా మీద ఉన్న ప్రేమతో మంచి ఆవులను దాచేసి ముసలి ఆవులను దానం చేస్తున్నాడు. ఇలా చేస్తే నా తండ్రి చేస్తున్న పూజకు లాభం ఉండదు అని అనుకున్నాడు. వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, మీరు చేస్తున్న పూజ చాలా గొప్పది. మీరు దానం చేసేటప్పుడు నా గురించి ఆలోచించకుండా చెయ్యండి అని చెప్పి నచికేతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయినా సరే వాసుదేవుడు కొడుకు చెప్పిన మాటను వినలేదు. ఇంతకు ముందులాగే మంచి వస్తువులను, సంపదను తన కొడుకు కోసం దాచి మిగిలినవి దానం చేసేవాడు. నచికేతుడు అవన్నీ చూసి, నేను చెప్పినా సరే వినకుండా నా తండ్రి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బాధపడ్డాడు. మళ్ళీ తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నగారు, ఇప్పుడు మీరు దానం చేస్తున్న వస్తువులు, ఆవులు అమ్మవారి పూజ కోసం మహారాజు దగ్గర నుంచి తీసుకువచ్చినవే కదా. మంచి వస్తువులను మీరు పక్కన ఎందుకు దాస్తున్నారు? మీరు దానం చేస్తానని అందరికీ చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చేసే ఈ దానం వలన అబద్ధాలు చెప్పే మనిషిగా పేరు తెచ్చుకునేలా ఉన్నారు. ఇంతవరకు మన దేశంలో అబద్ధాలు చెప్పేవాళ్లు పుట్టలేదు అని మీరే నాకు చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు మీరే ఇచ్చిన మాటను నిజం చేయకుండా చాలా తప్పుగా దానాలు చేస్తున్నారు. నాకు మంచి మాటలు చెప్పిన మీరు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేయటం వలన మీరు చేసిన పూజకు లాభం ఏమీ ఉండదు. మీకే పాపం తగులుతుంది అని నచికేతుడు అన్నాడు. ఈసారి కూడా వాసుదేవుడు తన కొడుకు మాట వినలేదు. నేను ఇలాగే చేస్తాను. నా దానాలు నా ఇష్టం.
కొడుకువి కొడుకులా ఉండు అని కోపగించుకున్నాడు. అప్పుడు నచికేతుడు ఊరుకోలేదు. నా మీద ఉన్న ప్రేమ వల్లనే కదా మీరు ఇలా తప్పుగా దానాలు చేస్తున్నారు. ఇలాంటి దానాలను నేను చూడలేను. నన్ను కూడా ఎవరో ఒకరికి దానం చేసేయండి. అప్పుడు మీరు హాయిగా ఉండొచ్చు అన్నాడు. ఆ మాటలకి వాసుదేవునికి చాలా కోపం వచ్చింది. ఆయన, అవును, నిన్ను ఆ యముడికి దానం చేస్తాను, పిలువు ఆయనను అన్నాడు. ఆ మాట విన్న నచికేతుడు ముందు చాలా బాధపడ్డాడు. తర్వాత సంతోషించి, నాన్నగారు, యముడిని పిలవటం ఎందుకు? నేనే యముడి దగ్గరకు వెళతాను. ఇంక మీరు మీకు నచ్చినట్లు దానాలు చేసుకోండి. కానీ నేను యముడి దగ్గరకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి చాలు అని అన్నాడు. అప్పుడు ముని తాను ఇంతకుముందు కోపంలో అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. అయ్యో, ఎంత పనిచేశాను! నా కొడుకుని యముడి దగ్గరకు పంపిస్తాను అన్నాను. ఇప్పుడు పంపించకపోతే నేను అబద్ధాలు మాట్లాడేవాడినైపోతాను. అప్పుడు దేవతలందరూ నన్ను తిడతారు. ఒకవేళ పంపిస్తే ఉన్న ఒక్క కొడుకు కూడా నాకు మిగలడు. కొడుకుని యముడి దగ్గరకు పంపించి నేను ఒక్కడిని బ్రతికి ఏం చెయ్యాలి? వాడికోసం కాకపోతే నేను ఎందుకు బ్రతకాలి అని ఆలోచించి అనుమతి ఇవ్వలేదు. అప్పుడు నచికేతుడు తన తండ్రి మనసు తెలుసుకొని, నాన్నగారు, మీరు ఇప్పుడు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? నా మీద ఉన్న ప్రేమని పక్కకి పెట్టి ఒకసారి నేను చెప్పేది వినండి. ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ యముడి దగ్గరకు వెళ్ళక తప్పదు. ప్రతి మనిషి పుడతారు, మళ్ళీ చచ్చిపోతారు. మీరు ఎప్పుడూ నిజమే మాట్లాడతారు. కాబట్టి ఇందాక మీరు అన్న మాటని నిజం చెయ్యండి అని అన్నాడు. దానికి ముని బాగా ఆలోచించి, నా కొడుకు చెప్పింది నిజమే. మానవులకు తమ కుటుంబ సభ్యుల మీద ఉండే ప్రేమలు, అనుబంధాలు, వారు చేసే పూజల కంటే, మాట్లాడే నిజాల కంటే చాలా తక్కువ కదా అనుకొని నచికేతుడు యమలోకానికి వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. కొడుకుని యమలోకానికి పంపినందుకు వాసుదేవుడు తన మనసులో చాలా బాధపడ్డాడు. కాని ధర్మంగా ఉన్న నచికేతుడిని యముడు తన లోకానికి రానివ్వలేదు. నాయనా నచికేత, నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి మంచి మనసు ఉన్నవాళ్లు యమలోకానికి రాకూడదు అని యముడు అతనిని మెచ్చుకొని తిరిగి తన తండ్రి వాసుదేవుని దగ్గరకు పంపించేశాడు. విక్రమార్క మహారాజా, ఇప్పుడు నేను చెప్పిన కథంతా విన్నావుగా? తండ్రి మాట విని యమలోకానికి వెళ్ళిన నచికేతుడు గొప్పవాడా, లేకపోతే అబద్ధం ఆడకూడదు అని తాను కోపంలో అన్న మాటకి కట్టుబడి తన కొడుకుని యమలోకానికి పంపించిన తండ్రి గొప్పవాడా అని బేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు. బేతాళా, నచికేతుడే గొప్పవాడు. ఎందుకంటే అతని తండ్రి ఎప్పుడూ నిజాలే మాట్లాడతాడు అని తెలుసు కాబట్టి తన తండ్రి కోపంలో అన్న మాటను నిజం చెయ్యాలి అనుకున్నాడు. అలా చెయ్యకపోతే తన కుటుంబానికే చెడ్డ పేరు వస్తుంది అని యముడి దగ్గరకు వెళ్ళాడు అని విక్రమార్కుడు చెప్పాడు. విక్రమార్కుడు మళ్ళీ ఒకసారి కథకు సరైన జవాబు చెప్పటం వలన బేతాళుడు తన చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. ఈ కథ మనకు బోధించే సందేశం ధైర్యంతో సత్యాన్ని అనుసరించడం, నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత. మీరు ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయడం ద్వారా ఈ సేకరణ నుండి మరిన్ని కథలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులను అన్వేషించవచ్చు. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవుట్ చేయండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు ఈ కథను చూసినందుకు మమ్మల్ని అభినందించండి.